ఇంకా ఎంతసేపు అని ఇలానే కూర్చుంటావు? నా పేరు విక్కీ, నువ్వు నన్ను విక్కీ బ్రో అని పిలవచ్చు. ఇందాక నిన్ను బయట తోసేసినప్పుడు నేను అక్కడే ఉండే. ఆ ఒక్క క్షణం నీలో నన్ను చూసుకున్నట్టుండి. నేను కూడా 8 ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు 10, 5, 50 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అదే సంపాదన నేను ఇప్పుడు సంపాదించాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉందో నాకు అర్థమైంది. చూసావా, 8 ఏళ్ల వయసులో తెలియని కష్టం 28 ఏళ్ల వయసులో తెలుసుకున్నా జీవితం అంటే ఏంటో. నేను అందరిలాగా నీకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవడానికి రాలే. నీకంటూ ఒక ఆశ ఉంది, అదేంటో నేను తెలుసుకున్నా. రేపటి నుంచి నీ జీవితంలో మార్పు వచ్చేలా చేస్తా. నాతో వస్తావా? Vicky bro, నా పేరు రోహన్. ఎవ్వరిని నువ్వు 1 రూపాయి అడగాల్సిన అవసరం లేదు. నువ్వు కానీ బాగా చదువుకుంటే అలాంటి రూపాయలు ఇంకెన్నో సంపాదించవచ్చు. ఓకే? థ్యాంక్స్ విక్కీ బ్రో. థ్యాంక్స్ నాకు కాదు, ఈ పెన్నుకి చెప్పు. ఎక్కడో రోడ్డు మీద పడున్న నిన్ను స్కూల్ గేట్ వరకు తీసుకొచ్చింది. ఇంకా మీద నిన్ను ముందుకు తీసుకెళ్లేది కూడా ఈ పెన్నే. ఈ పెన్ క్రియేటెడ్ వండర్. ఇలాంటి పిల్లలు రోడ్డు మీద కనపడినప్పుడు మనం డబ్బులు ఇచ్చి ఈ రోజుటికి మంచి పని చేసాంలే అనుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనం ఇచ్చే డబ్బులతో వాళ్ళు ఒక్క పూట మాత్రమే కడుపు నింపుకోగలరు. తర్వాత రోజు నుంచి మళ్ళీ కడుపు కోతను పోగొట్టుకోవడానికి రోడ్డు మీద పడతారు. ఈ కథలో అబ్బాయిని పెన్ ఇన్స్పైర్ చేసినట్టుగా మిగతా పిల్లలను కూడా ఏదో ఒక విషయం ఇన్స్పైర్ చేసే ఉంటుంది. అదేంటో మనం తెలుసుకొని ఇవ్వగలిగితే ఇంకొకసారి వాళ్ళు రోడ్ ఎక్కకుండా మనం కాపాడుకోవచ్చు.